ఇక్కడకు విచ్చేసిన కుర్వ పెద్దలు, కుర్వ బాంధవులు, కుర్వ అన్నతమ్ములు, కుర్వ మిత్రులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకు, అక్కడే మరి వేదిక మీద కూర్చున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. మన ఇక్కడ పెద్ద ఎత్తున కురువులు కలసడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కమిటీని మనం ఏర్పరచుకున్నాం కాబట్టి ఇంత సంతోషం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు కురువ కులస్తులకు. జై కురువ. నూతనంగా ఆదోని పట్టణ కురువ సంఘం పట్టణ కమిటీ మెంబర్గా ఎన్నుకున్నటువంటి మా కురువ బాంధవులు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ భారీ ఎత్తున ఎప్పుడు లేని విధంగా మనము ఆదోని పట్టణంలో నూతన కమిటీ ఎన్నుకోవడము చాలా సంతోషకరము. ఈ కమిటీలో ఎన్నుకున్నటువంటి సభ్యులు ముఖ్య ఉద్దేశం ఏమంటే కులానికి సంబంధించిన విషయాల్లో కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే మనము తక్షణమే ఈ కనకదాసు విగ్రహ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని చెప్పి మనము కోరుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి కురువ బాంధవులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు మల్లికార్జున రెడ్డి, కురువ. జై కురువ, జై కనక. వేదిక ముందు ఉన్న కుల బాంధవులకు, వేదిక పైన ఉన్న కుల పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మొత్తం ఆదోని నియోజకవర్గం అంటే ఆదోని టౌన్లో మెయిన్ వార్డుల్లో తిరిగి అందరినీ కలుపుకొని ఈరోజు ఇంతమంది హాజరైన దానికి చాలా సంతోషంగా ఉంది. దాని కారణమైన రఘుకి, ఇక్కడ ఉన్న మల్లికి, భాస్కర్కి, అందరికీ ఇక్కడ ఎవరైతే తిరిగినారో అందరికీ నా ధన్యవాదాలు. ఇక నవంబర్ 26 ఆ అబ్బాయి చెప్పినట్టు మ్యాక్సిమం ఎంత అయినా కానీ కష్టపడి విగ్రహాన్ని ఆ రోజు కూర్చోబెట్టేకి ప్రయత్నం చేస్తాం. లేదంటే కనీసం భూమి పూజ అన్నా చేద్దాం. ఆ రోజు సిరుగుంప క్రాస్ అంటున్నారు, ఇంతకుముందు శాంక్షన్ అయ్యింది సిరుగుంప క్రాస్లో విగ్రహం కోసం. మ్యాక్సిమం ఆ రోజు అంత లోపలే పూజ అన్నా చేద్దాము. అంత లోపలే కమిటీలు వేసుకొని ఈ గుడి కమిటీ కూడా కొంచెం చిన్న ఇవి ఉన్నాయి, గుడి ఇది కూడా అవన్నీ ఇది చేసి కంప్లీట్ చేసి కమిటీ వేసుకొని కార్యాచరణ ప్రారంభిద్దాం. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకునే వాళ్ళు ఉంటే మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చిన కుల బాంధవులకు, వేదిక పైన ఉండే కుల పెద్దలకు నా నమస్కారాలు. నా పేరు మల్లికార్జున, కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఇంతమంది మన సోదరులు కులస్తులు టౌన్లో, ఓన్లీ టౌన్ ఇది, టౌన్ ఇంతమంది వచ్చింది ఎప్పుడు చూడలేదు. సంతోషం. ఎందుకంటే నూతనంగా ఎన్నికైన రాఘవేంద్ర గారు, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గారు, మిగతా కులస్తులు ఈ ఆదోని పట్టణంలో గేరు తిరిగి వాళ్ళు చైతన్యపరిచి ఈరోజు కమిటీ వేసేది చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆదోని కమిటీ లేక ఒక 30 సంవత్సరాలు ఉంటుంది నాకు తెలుసుగా. 30 సంవత్సరాలు ఈ ఆదోని నుంచి ఈ ఆదోని టౌన్ కానీ నియోజకవర్గం కానీ ఎప్పుడూ కమిటీ వేయలేదు. సంతోషం. ఇప్పుడన్నా మన వాళ్ళు ఫుల్ యాక్టివ్ ఉండి మన కులస్తులు అందరూ కలిసి ఆదోని టౌన్లో ఎన్ని వార్డులు ఉన్నారు అన్ని వార్డులు కులస్తులు వచ్చి ఈ బీరప్ప కళ్యాణ మండపంలో కమిటీ వేసే సంతోషం. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కూడా ఇంకా కొన్ని నియోజకవర్గాలు వేసే ఉన్నాయి. మంత్రాలయము, ఆలూరు, త్వరలో కోడుమూరు, పత్తికొండ, ఇంకా 4-5 నియోజకవర్గం ఉన్నవి. ఖచ్చితంగా మేము కుల కోసం రోజు 1-2 గంటలు టైం కేటాయించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం లెవెలే కాదు, దేశం లెవెల్లో కూడా కుల రాజకీయం జరుగుతున్నవి. ఈరోజు మేము ఇంతమంది ఉండి మేము
మేము ఉన్నామని చూపించలేకపోతున్నాం. ఎందుకంటే టౌన్ పెద్ద సిటీ, ఇది సిటీలో నాకే తెలియదు చాలామంది మన కులస్తులని రోజు మాట్లాడుతుంటారు, రోజు కలుస్తుంటారు, మాట్లాడుతూ వద్దు నాకే తెలియదు. ఈరోజు సమావేశం పెట్టాలి, సమావేశం పెట్టి మన వాళ్ళు ఒకరొకరు పరిచయం చేసుకోవాలి. కుల అభివృద్ధి కోసం ఎన్నో పాటు పడాలి. ఈరోజు భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మేము కులం సంఘం పైకి తెస్తే మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈరోజు రిజర్వేషన్ కూడా బీసీ మాది. బీసీబీలో ఈరోజు యా కులం లేదు, ఎంత ఎక్కువ శాతం మేము ఉన్నాం. మీరు దాన్ని గమనించాలి. ఈరోజు మన మెగా డిఎస్ టీచర్ పోస్టులో ఓన్లీ మన పెద్దారివడం ఒకటే 8 నుంచి 9 మంది సెలెక్ట్ అయినారు. ఈ జిల్లా, ఈ ఒక గ్రామంలో, ఈ టౌన్లో కూడా ఎంతమంది అయినారు మాకు తెలియదు, మీకు ఐడియా ఉండాలి. యాక్చువల్ ఈ జిల్లా పార్లమెంట్లో కనిష్టం 250 నుంచి 300 టీచర్ పోస్టులు మన భర్తీ అయినారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదే ప్రకారం మేము ఎప్పటికీ ఈ సమావేశాలు పెట్టి మనోళ్ళు ఒకరు చేసుకుంటుంటే బాగుంటుంది. మనోళ్ళు ఎడ్యుకేషన్ ముందు ఉండాలి, చదివించాలి. మేము ఆ కాలంలో ఉద్యోగం యాడ్ వస్తుందప్ప ఇప్పుడు చదువుకున్నాను కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ దండి ఉంటుంది పోస్టులు, చదువుకుంటారు అంతే. చదివిస్తే మా భవిష్యత్తు బాగుంటుంది. మేము ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి, వ్యాపారాల మీద ఆధారపడి పెడితే ఇబ్బంది. ఎందుకంటే వ్యాపారాలు కూడా అంతే ఉన్నాయి. ఈ కాలంలో రైతు చేత పని కూడా అట్లే ఉంది. ఈరోజు 2 నెలల నుంచి 3 నెలలు, 2 నెలల పైన అయింది, ఇంతవరకు వర్షాలు పడడం లేదు. మన వాళ్ళు ఎక్కువ శాతం వ్యవసాయంలో ఆధారపడి ఉన్నారు. మా ఇబ్బంది పడతాం. అందుకే ఖచ్చితంగా మా పిల్లలు చదివించాలి, బిజినెస్లో పాల్గొనాలి. మా కులస్తులు ఇంకా చెప్తున్నాం, ముందు చెప్తున్నాం, కులస్తులు మన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర పోండి. ఫస్ట్ బిజినెస్ కాగా ఏ వ్యాపారాన్ని పట్టండి. నేను ఎక్కడో పోయి వేరే దగ్గర పడతాం కదా, మనవాడు ఉంటే మనవాడు నాలెడ్జ్ పెరుగుతుంది. మనవాడు కూడా వ్యాపారంలో మనవాడు వచ్చారని వాడు కూడా చాలా సూక్ష్మ వ్యాపారం చేస్తారు. అదేవిధంగా రాజకీయంలో ఎంతో ఎదుగుదల ఉంది. మేము ఈ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అయినారు సరోజమ్మక్క గారు, జడ్పీ మెంబర్ అయిన మా భార్య గారు, మండల ప్రెసిడెంట్ అయినారు అయ్యారు మన మండిగిరి హుసేనప్ప కూడలు. ముందు ఉన్నాం, ఇంకా ఎదగాలి, మేము ఇంకా ఎదగాలి. ఇప్పుడు అన్ని ఆదంలో టౌన్లో ఆపేటలో ఈపేట అంటే నాకే వండర్ అవుతున్నాను. అన్ని దానిలో ఉన్నాం మేము. మనోళ్ళు పోటీ చేయాలి. కులస్తులు అంటే గౌరవం ఉంది మాకు. కులస్తులు అంటే వాళ్ళు మోసం చేయరప్ప, ఒక మాట వస్తారని అందరూ వేరే కులస్తులు మాకు సహకరిస్తారు. మీరు దాన్ని ఆలోచించాలి. మేమంటే ఈ పక్కన కర్ణాటకలో కురువలంటే ఫస్ట్ ఏమైనా వ్యాపారం అయితే ఫస్ట్ మనతో చేపిస్తారు. ఎవరు లేదు. ఇదే రాజస్వామి రవి బారు ఓనరు ఒకప్పుడు మన బ్రాంచ్ షాప్ ఓపెన్, ఆయన మా ఊర్లో బ్రాంచ్ షాప్ తీసుకుంటారు. పూజ చేస్తామని అంటే నేను కదప్ప, కురువలే ఫస్ట్ బోని చేయాలా. పూజ కోసం మీదే, మీ గొర్రెలు ఎంటికలు ఎట్లుంటావి అట్లా ఆ రీతి వ్యాపారం అవుతుంది. మీరు వస్తే మీరు ఖచ్చితంగా మీరు ఎదురు వస్తే మాకు మంచిది, మీతో పూజ చేస్తే ఇంకా మంచిది, మీరు వ్యాపారం చేస్తే ఇంకా మంచిదని ఆ రోజు ఆయన మా బ్రాహ్మిన్సే చెప్పాడు. మేము కాల్ పెట్టుకుంటాం బ్రాహ్మిన్స్. సంతోషం కాలం లేదు. ఈరోజు మన విలువ మాకు తెలీదు. మీరు ఖచ్చితంగా మనం ఎదిగి మనం సాపుగా మనం గలాట చేసుకోవద్దండి. గలాట వద్దు, మనం చేసుకొద్దు. మన రాజకీయంలో విద్యావంతులు ఎదగాలి. ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడెక్కడే మంత్రులు, మినిస్టర్లు ఎంత 50% ఉన్నారో మీకు అందరూ తెలుసు. ఈరోజు బీసీలు ఉన్నాం, ఒకరికొకరు తోడుపడి వాలి. మనోడు ఎవరో బీసీలు ఉంటే కానీ వానికి సపోర్ట్ చేయాలి. మనోడు వాళ్ళు ఎవరో కులస్తులు బట్టి వానికి సపోర్ట్ చేయాలి. పార్టీ పక్కన పెట్టండి. ఆ రోజు మెయిన్ లీడర్ మాటలో చేంజ్ చేసేకి రాదు, మీరు ఓటర్స్ చేంజ్ చేయొచ్చు. ఆ రోజు మన వాళ్ళకి కష్టపడి మీరు గెలిపించాలి. ఈ రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి. మీరు ఎదగాలి. ఈరోజు ఈ జిల్లాలో గతంలో 230-300 మంది అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్లో మాధవ్ సార్ శంకరనారాయణ పిలిపించి ఈ సన్మాన సభ చేసినాం ఈ ఆదుల్లో. ఆ రోజు మీరు అందరూ చూశారు. ఇప్పుడు అదే ప్రకారం ఇంకా ఎక్కువ శాతం మనం రావాలి. ఎందుకంటే ఎక్కువ శాతం వస్తే రేపు నియోజకవర్గం పెరుగుతున్నవి. ఆదోని జిల్లా అవకాశం ఉంది. ఆదోని జిల్లా అయితే ఎంపీ సీట్ కూడా ఆదోని మన క్యాస్ట్కి ఇచ్చే అవకాశం 100% కనబడుతుంది. ఒక ఎమ్మెల్యే కూడా ఇవ్వచ్చు. మీరు కొంచెం చైతన్యం కావాలి. మన కులస్తులు ఉన్నాను చూపించుకోవాలి. ఈరోజు మేము రాష్ట్ర లెవెల్లో రాయలసీమ తప్ప కురువలు ఎక్కడ లేదప్పని ఒక ముద్ర ఉండేది ప్రభుత్వానికి. ఈరోజు సవితమ్మ మినిస్టర్తో నేను కోస్తాంధ్రలో 9 జిల్లాల కురువలు మన కర్నూలులో కమిటీ వేసినప్పుడు 150 నుంచి 160 మంది వచ్చారు. ఆ రోజు
ఖచ్చితంగా మన జిల్లాలో ఉన్నారు. కోస్తాంధ్రలో గన్నవరంలో వీరప్ప స్వామి టెంపుల్ ఓపెనింగ్ పోయినాం నేను సవితమ్మక్క. గుంటూరులో మీటింగ్ పెట్టాం, విజయవాడలో మీటింగ్ పెట్టాం. మీరు ఈరోజు మనం రాష్ట్ర లెవెల్లో ఉన్నాం. ఆ రోజు అక్కడ మనకి ఎవరు పట్టించుకోరప్ప, మనకి కులం చెప్పుకోలేకపోతున్నాము. కొంతమంది మనోడు భయపడి యాదవ్లో కలిసిపోయినారు. యాదవ్ కుర్వ యాదవ్ అని కలిసిపోయినారు. ఈరోజు మేము ఎదగాలి. మన కులస్సులో మంచి పేరుంది, అన్ని దాంట్లో మంచి పేరుంది. ఈరోజు మేము ఏడప ఆర్థికంగా ఒకరు పట్టించుకుంటే బాగుండదు. వ్యాపారులకు కానీ విద్యావంతులకు కానీ ఎక్కడో ఒకరోజు సాయం అందించాలి. మేము సాయం ఇస్తే వాడు కూడా పైకి వస్తాం. ఎందుకంటే మనోళ్ళు ఈరోజు ఎక్కువ శాతం మన భూస్వాములు మేము, చాలామంది భూస్వాములు, చాలా దగ్గర భూమి అక్రమం మావే జరుగుతున్నారు ఎక్కువ శాతం. ఎందుకంటే కురువాళ్ళంటే మెత్తనోళ్ళు వాళ్ళు ఎవరు రారని ఆదోళ్ళే చాలామంది నష్టపోయినారు మాకు తెలుసు. ఈరోజు మీరు ధైర్యంగా ముందుకు రావాలి. చాలామంది ఈ ఆదోళ్ళలో కూడా భూ కబ్జాలు జరిగినాయి మనవాళ్ళ మీద ఎవరు పట్టించుకోవడానికి కాదు, మీరు గట్టిగా ఉండాలి. ఎవరేం చేయరు. మా ఎంట కులం ఉంది, అది చేసుకోవాలి ఎప్పుడు కానీ. మనవాళ్ళు ముఖ్యస్థులు కలిసి మేము దాన్ని పోరాడే బాధ్యత మాలో ఉంది. మీరు ఈరోజు ఎవరైనా ఇప్పటి వరకు మీరు భూ కబ్జాల్లో దాన్ని నష్టపోయి ఉంటే, నిజంగా మన ఆస్తి ఉంటే రాండి. ఈరోజు వరకు మేము వాళ్ళు కాపాడే బాధ్యత మాలో ఉంది. ఈరోజు మన ఆలూరులో కూడా మన వాళ్ళు ఇబ్బందికి బట్టి ఏమేమో చేశారు. మన కౌతాళంలో సూళ్ళకేరి గ్రామంలో ఆ రోజు ఎస్సీలు మనవాళ్ళు గొల్లాడైతే మనవాళ్ళే కేసులకు పోయినారని ఏం చేయాలి చెప్పండి. ఆలూరులో చెప్పాను ఆ రోజు మనవాళ్ళు మెనడితో తిరిగిపోతే వారిని 40 మంది మీద కేసు పెట్టిస్తా ఒక అర్జీ అని చెప్పాను. నేను పోయి వద్దన్నా నేను మేమేం చేయలేదు. ఈరోజు దాడులు ఎక్కువ శాతం మా మీద జరుగుతున్నారు. నిన్న మన కోడమూరులో గొర్రెలు కాపదారులని గొర్రెలు 100 కూరలు వేసుకుపోయినారు. ఆ రోజు మనవాళ్ళు ఎండబడితే కూడా ఒక 30-40 వేసి 10-15 వేసుకుపోయినారు. లాస్ట్కి వాళ్ళు రాకూడదని గొంతు కోసి గొర్రెలు పారేసుకుంటూ పోయినారు. ఇట్లా ఉండే మా పరిస్థితి. మీరు ఎదగాలి. ఎందుకంటే ఈరోజు మనం నిరూపించుకున్న ప్రభుత్వానికి పార్టీలకి మన ఎంపీ ఎలక్షన్ నిరూపించుకున్నాం మేము ఉన్నామని. ఎందుకంటే ఆలూరులో 3,000తో ఎమ్మెల్యే ఓడిపోతే 6,000తో మేము గెలిచామాట. మంత్రాలయంలో 13,000 ఎమ్మెల్యే ఓడిపోతే 7,000తో మైనస్తో ఉన్నాం మేము. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎక్కువ శాతం మీకు ఓటు వచ్చాడు. ఆదోళనలో 18,000 ఎమ్మెల్యేకి వస్తే 20,000 మా ఎంపీకి వచ్చారు. పత్తికొండలో 10-12,000 ఎమ్మెల్యేకి వస్తే 20,000 మా మెజార్టీ వచ్చింది. ఎన్నూరులో వచ్చింది, కోడమూరులో వచ్చింది. ఓన్లీ కర్నూలు మాత్రం 1000 తగ్గినా మాకు అంతే. అంతే ఎమ్మెల్యేకినా. కర్నూలు మాత్రం మిగతా 5-6 నియోజకవర్గంలో మేము ఎక్కువ శాతం ఉన్నామని నిరూపించుకున్నాం. భవిష్యత్తు మాలో ఉంది. అన్ని పార్టీలు మనల్ని చూస్తున్నారు. అన్ని పార్టీలు కుర్వ టికెట్ ఇస్తే గెలిపిస్తుంటారప్ప అని అందరూ మా వైపు చూస్తున్నారు. మీరు అలర్ట్గా ఉండాలి. సోషల్ మీడియాలో ముందు ఉండాలి. ఊకే మేము మనోళ్ళు చెప్పి కత్తెర పట్టేసుకొని తిరిగి వచ్చి ఇంటి పనిలో కాదు. మనోళ్ళు సాయం చేయాలి, బీసీలకు సాయం చేయాలి. ఒక పార్టీ నాయకుడు అయితే మనోడు పక్కన ఇల్లు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి ఎంతో తోడ్పడి ఉండాలి. మేము ఈరోజు అట్లనే గుర్తింపు వస్తుంది. ఈరోజు నేను కొంచెం 5 నిమిషాల పైపోయా. ఈరోజు మీరంతా ఎదగాలి, రాజకీయం ఎదగాలి, విద్యార్థి ఎదగాలి, కులంలో మేము ఉన్నామని చూపించుకోవాలి అందరి దగ్గర. ఈరోజు మనం కొట్లాడే కాదు, మనం ఉన్నామని కోల్పోగలి. ఈరోజు ఎంత కొత్త మక్కలు చూస్తున్నాను నేను 30 ఏళ్ళు రాజకీయంగా ఉన్నా. ఈ ఆదోళన నియోజకవర్గంలో చాలామంది నాకు చూడలేదు. ఈరోజు చాలామంది ఈ మీటింగ్లో పెట్టాం, రాలేదు. ఈరోజు వచ్చారు, సంతోషం. వచ్చి మీరు యూనిటీగా ఇప్పుడు రాఘవేంద్ర యాక్టివ్గా ఉన్నాడు. మీరందరూ కలిసి నియోజకవర్గ మీటింగ్ పెట్టి అందరూ కలిసి సమావేశం పెట్టండి. ఈరోజు గతంలో మన భాస్కర్ అన్న కానీ మన మల్లి గారు అందరూ మాధవ రాష్ట్రకి కనకదాస్ విగ్రహం పెట్టాలనే ఆలోచనలో చాలా కష్టపడ్డారు. ఆ రోజు ఏం జరిగిందో అదంతా నాకే తెలీదు, వాళ్ళకే తెలుసు. మున్సిపాలిటీలో మున్సిపాలిటీ మాత్రము తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాకుండా మన రాఘవేంద్రకి ఇచ్చాను. మీరు అందరూ కలిసి మనోళ్ళు మన కుల దైవ కనకదాస విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి మేము. ఎందుకంటే సెంటర్ ప్లేస్ బాగుంటుంది. అందరూ ఎమ్మెల్యేని అడిగినాం, పెట్టండి అని చెప్పాడు. మీరు డేట్ రేపు శ్రావణ మాసంలో మంచి చూసి మీరు ఓపెన్ చేస్తే వందవరి విగ్రహ స్థాపన చేస్తూ లేకుంటే ఫస్ట్ ఫౌండేషన్ చేసి విగ్రహానికి ఎవరన్నా ఎంత చందాలు ఇచ్చి మన కుల దైవాన్ని మనం కాపాడు బాధ్యత మాలో ఉంది. ఈరోజు పక్కన కర్ణాటక చూడండి, సిద్ధరామయ్య దెబ్బకి అన్ని పార్టీలు అల్లాడుతున్నారు. ఈరోజు సిద్ధరామయ్య 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మన కులస్తులకు ఉంది. ఈరోజు సిద్ధరామయ్య అంటే అంత అభిమానం మనవాళ్ళు. ఈరోజు మనం కూడా ఎదిగి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాలో 2 ఎమ్మెల్యే 1 ఎంపీ అవుతారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.